Welcome to the great debate. మేడిగడ్డను గులాబీ దళం సందర్శించింది. కౌంటర్గా కాంగ్రెస్ పాలమూరుకి వెళ్ళింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కుట్ర లేదని కేటీఆర్ అండ్ టీం అంటుంది. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సంగతి ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. పోటాపోటీగా అధికార ప్రతిపక్షాలు ప్రాజెక్టుల సందర్శన చేశాయి. ఇంతకీ వీరిలో ఎవరి వాదన నిజం? ప్రజలకు క్లారిటీ వచ్చేదెలా? వృధా అయిన ప్రజాధనం వెలికి తీయగలరా? ఊరికే సందర్శనలతో వదిలేస్తారా? రైట్, ఇవాటి ది గ్రేట్ డిబేట్లో టాపిక్ ఇదే. మేడిగడ్డ వర్సెస్ పాలమూరు. అంటే బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డ వెళ్ళటం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కాంగ్రెస్ నేతలు వెళ్ళటం. ఇది పోటాపోటీగా జరిగినటువంటి సందర్శనలు. ఈ సందర్శనల ద్వారా ఏం సాధించారు, ఏం చెప్పారు, ఏం వివరించే ప్రయత్నం చేశారు, ఎవరికి క్లారిటీ ఇచ్చారనే టాపిక్ పైన మనం ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా అందె సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు అందె సత్యం గారు, అదేవిధంగా బీజేపీ నేత వీరేంద్ర యాదవ్, అదేవిధంగా కాంగ్రెస్ నేత మహేంద్ర గారు ఉన్నారు. అయితే డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు మేడిగడ్ని బీఆర్ఎస్ నేతల బృందం సందర్శించింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేసింది. రైట్, అక్కడ ఏం మాట్లాడారు కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కడియం శ్రీహరి కానీ ఏం మాట్లాడారు అనేది ఒకసారి విని మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. 6 కిలోమీటర్ల పొడవున్న బ్యారేజీలో 85 పిల్లర్లున్న బ్యారేజీలో ఈ ఒక్క పిల్లర్ కాడ సమస్య వచ్చింది. ఈ ఒక్క పిల్లర్ కాడ వచ్చిన సమస్యను, అది కూడా మీ అందరికి తెలుసు, మేడిగడ్డ బ్యారేజీ అనేది కాళేశ్వరంలో ఉండే 100 కంపోనెంట్లలో 100 అంకాలలో ఒక అంకం. ఆ ఒక్క అంకంలో కూడా ఇంత 1.6 కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉన్న ఒక బ్యారేజీలో కేవలం ఒక 50 మీటర్ల పరిధిలో చిన్న సమస్య ఉంది. చిన్న ప్రాబ్లంని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరమే నిష్ఫలం, కాళేశ్వరమే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందనే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, మా మీద కోపం ఉంటే, రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ను కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని, అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. తుమ్మిడి హట్టికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతోనే వాళ్ళు ప్రారంభిస్తే ఆ పనులు ప్రారంభం కాకముందే దాన్ని 38,000 కోట్లకు పెంచారు, అంచనాలు పెంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చాలా స్పష్టంగా ఆనాడు నిరూపించడం జరిగింది, రుజువు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము జలయజ్ఞం పేరుతో 33 ప్రాజెక్టులను టేకప్ చేసింది. ఈ 33 ప్రాజెక్టులలో విపరీతంగా అంచనాలను పెంచి అవసరం లేకున్నా 52,000 కోట్ల రూపాయల మేరకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా అంచనాలు సవరించింది అని చెప్పి కాగ్ చెప్పింది. గతంలో కాగ్ చెప్పిన మాట పెడచెవిన పెట్టిన మీరు, కాగు బైబిల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు అని చెప్పి ఆనాడు తప్పించుకున్న ప్రబుద్ధులు మీరు ఇవాళ కాగ్ రిపోర్టు గురించి మాట్లాడుతున్నారు. ప్రాజెక్టుల అంచనాలు తప్పకుండా పెరుగుతాయి, ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెరగటానికి ప్రధానమైన కారణం ప్రతి సంవత్సరం మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్స్ కూడా సవరించవలసి వస్తుంది. సవరించినప్పుడు అంచనాలు పెరుగుతాయనే విషయాన్ని మనందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఇలా వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరంను పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి 2 మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని కూడా మాట్లాడినాడు. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్. ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూరదృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను, తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక 100 ఏళ్లకు దూరపు చూపుతోని ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు. కానీ ఆయన ఏంటంటే దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది,
ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. రైట్, అది బీఆర్ఎస్ నేతల వాదన. మేడిగడ్డ సందర్శన తర్వాత వాళ్ళు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ చేసినట్టు వ్యాఖ్యలు, ఏదో చిన్న విషయాన్ని చాలా పెద్ద చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ యాక్చువల్గా వాస్తవానికి అటువంటిది ఏం జరగలేదు. ఒక ఫోర్ సైడ్ మంచి ముందు చూపుతోనే ఆ విధంగా కాలేజ్ని బిల్డ్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, పాలమూరుకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతల బృందం, అఫ్కోర్స్ వంశీచంద్ర రెడ్డి దాన్ని ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఏమన్నారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. పాలమూరు జిల్లా పైన కేసీఆర్ పగబెట్టుకొని పాలమూరు జిల్లాని ఎడారిగా మార్చే కుట్ర కేసీఆర్ చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 3 సంవత్సరాలలో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇందాక మా మండలాధ్యక్షుడు చెప్తుండే ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కర్వెన రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది. ఓటు రూపంలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పడం జరిగింది. మొన్న ఓట్లతో బుద్ధి చెప్పినటువంటి ప్రజలు మీకు ఈసారి ఏట్లతో బుద్ధి చెప్తారు. మీరు ఏ ఊరికొచ్చినా ఎక్కడికొచ్చినా మిమ్మల్ని తెలంగాణలో మీరు ఏడికి పోయినా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని. వంశీచంద్ర రెడ్డి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని కోట్ చేస్తూ కొంత బీఆర్ఎస్ గవర్నమెంట్ని విమర్శలు ప్రయత్నం చేశారు. రైట్, ఇదే అంశం మీద చర్చించేందుకు మనతో పాటుగా డాక్టర్ అందే సత్యం గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి వీరేంద్ర యాదవ్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మహేందర్. ముందుగా డాక్టర్ అందే సత్యం గారు, ఈ రెండు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రెండు కూడా చెరొక ప్రాజెక్టుకి వెళ్ళారు, చూశారు, కొన్ని కామెంట్స్ చేశారు. ఇందులో పొలిటికల్ రైవలరీ కనిపిస్తుంది తప్పించి ఏదో నష్టం జరిగిపోయింది, ప్రజాధనం వృధా అయిపోయింది, దాన్ని మనం బయటకు వెలికి తీయాలనే కాన్సెప్ట్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇవాళ కాళేశ్వరం ఇప్పుడు మన హరీష్ రావు గారు ఏమన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి కేసీఆర్కు, అందుకే కాంగ్రెస్ వాళ్ళు కుట్రతోటి ఇది కూలిపోవాలని చూస్తారు అన్నారు. వాస్తవానికి దాన్ని కట్టేటప్పుడు అట్లే అనుకున్నారు. ఇప్పుడు ఫెయిల్యూర్ తర్వాత కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ని కానీ ఓడించినటువంటి అరడజన కారణాల్లో కాళేశ్వరం పగిలిపోవటం కూడా ఒక కారణం. దీని మీద బాగా బీఆర్ఎస్ కార్నర్ చేయబడింది. తర్వాత రెండో అంశం, ఏదో బ్యారేజీ 100 కాంపోనెంట్లో ఒక కాంపోనెంటు అది ఒక మేడిగడ్డ బ్యారేజీ అన్నారు. కానీ ఆ ఒక్క కాంపోనెంటు నిరుపయోగం అయితే మిగతా 99 కాంపోనెంట్లు కూడా వేస్ట్గా పడి ఉండాల్సి వచ్చింది. ఇది ఎన్నాళ్ళు పడేయాల్సి ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది అనేటువంటిది ఎక్స్పర్ట్ నిర్ణయించాలి. ఇవాళ కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కోననేని సాంబశివరావు ఒక్కడ కూర్చొని కూడా దాన్ని రిపేర్ చేయలేరు. ఎక్స్పర్ట్సే రిపేర్ చేయాలి, ఎక్స్పర్ట్సే పాటించాలి. వీళ్ళు ఇష్టం కాదు రిపేర్ చేయటం కానీ మళ్ళీ పునర్నిర్మాణం కానీ, ఇవన్నీ వీళ్ళు ఇష్టం కాదు. కాబట్టి దాన్ని డిజైనింగ్ సరిగా లేదా గ్రౌండ్ లెవెల్ని చదవలేదా, అసలు ఇవాళ వచ్చిన రిపోర్ట్ ప్రకారం అసలు డిపిఓఆర్ అప్రూవల్ కాకుండా కట్టారనేది, ఇట్లా చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఎంత తొందరగా తేల్చితే అంత తొందరగా ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప హరీష్ రావు లేకపోతే ఇంకొకళ్ళు అన్నట్టు రిపేర్ చేయవచ్చు అన్నది తేలగొట్టడానికి తప్ప అది వాస్తవం కాదు. అది అంత తేలికగా రిపేర్ చేయవచ్చు అని చెప్పేసి ఒక్క మాట్లాడినటువంటి అంత సింపుల్ విషయం కాదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాల్సిందే. కానీ 3 పార్టీలు కలిసి అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ కానీ, ఇక్కడ ఎక్స్పర్ట్స్ కానీ, వాటి నివేదికలు, వాటి స్టడీ కూడా ముఖ్యం. కానీ సచిన్ గారు క్యారెక్టర్స్ చదవాలంటే సచిన్ గారు దరిదాపు సంవత్సరం పడుతుంది అంటున్నారు. ఇద్దరు 2 పార్టీలు చెందిన నేతలు, 2 కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు, ఇద్దరు కూడా మేడిగడ్డ సందర్శించారు. కాంగ్రెస్ ఏమో 2 నుంచి 3 పిల్లర్లు కుంగిపోయాయని చెప్తూ ఉంది.
బట్ ఈరోజు సందర్శించిన కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒకటి మాత్రం కుంగిపోయింది, అది రిపేర్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈవెన్ కుంగిపోయిన సంఖ్య, పిల్లల సంఖ్యలో కూడా మార్పు ఉంది. వాళ్ళు చెప్తున్న సంఖ్య ఒకటి, వీళ్ళు ఏం చెప్తున్న సంఖ్య ఒకటి. సంఖ్యకు అంత ఇంపార్టెన్స్ లేదండి. ఒక సెవెంత్ బ్లాక్లో ఉన్నటువంటి పిల్లర్స్లో ఒక 3 గుంగినాయి. అది ఒకడు గుంగిన 3 ఎఫెక్ట్ అయినాయి. కాబట్టి అది సగం కుంగింది, ఒకటే కుంగింది, 3 కుంగింది, వీటికి ఇంపార్టెన్స్ లేదు. సెవెంత్ బ్లాక్ ట్రబుల్ వచ్చినాక మిగతా బ్లాక్స్ ఉంటాయా లేవా అనేది ఇవాళ ఎక్స్పర్ట్స్ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ 3 కింద ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏమిటో గ్రౌండ్లో మిగతా అన్ని 83 పిల్లర్లకు కూడా అదే క్యారెక్టర్స్ ఉన్నాయా అని ఎక్స్పర్ట్స్ తేల్చాలి. తేలిస్తే కానీ దాని మీద డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. తర్వాత ఈ బ్యారేజ్ ఇట్లుంటే ఇదే సేమ్ సిచ్యువేషన్లో ఉన్న పైన 2 బ్యారేజ్లు కూడా నిలుస్తాయా లేదా, ఇది ఒకటి. తర్వాత 150 ఏళ్ల కింద కట్టి 70 ఏళ్ల కింద మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి 27 లక్షల క్యూసెక్కులు ప్రవహించే ధవళేశ్వరం బ్యారేజ్ దెబ్బతినలే. రోషయ్య టైంలో కృష్ణా బ్యారేజీ ప్రకాశం బ్యారేజ్ నుంచి 23 లక్షల క్యూసెక్కులు ప్రవాహం చేసింది, అప్పుడు దెబ్బతినలే. ఇక్కడ ఏది లేకుండానే ఫస్ట్ ఇయర్ 98,000 ఎకరాలకు ఇచ్చిర్రు, ఈలోపే ఈ డ్యామేజ్ జరిగింది. కాబట్టి ఎంత తప్పించుకుందాం అనుకున్నా, ఎంత దాన్ని చిన్నది చేసి చూపెడదాం అనుకున్నా ఇది పెద్ద భారం. రెండోది, నా కడియం శ్రీహరి గారు 4,000 కోట్లే బ్యారేజ్ అంటున్నాడు. కానీ అది 4,000 కోట్లే అయినా దాని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తే ఒక 15,000 కోట్లు అయింది. అది పక్కకు పెడితే ప్రతి సంవత్సరం 15,000 కోట్లు వడ్డీ అసలు ఇవ్వాలి. ఈ సంవత్సరం ఇప్పటికే గత సంవత్సరం 12,000 కోట్ల వడ్డీ, 3,000 కోట్ల అసలు 15,000 కోట్లు ఇచ్చారు. ప్రాజెక్టు నడిస్తే ఇంకో 15,000 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అవుతాయి, అవి పక్కకు పెట్టండి. ఇప్పుడు వీటికే ప్రతి సంవత్సరం 15,000 కోట్లు అదనపు ఖర్చులు కలిసి ఉద్యోగస్తులు కరెంటు ఖర్చులు కలుసుకుంటే 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రయోజనం చేయాలి. మన బడ్జెట్ ఎంత 2,70,000 కోట్లైనా యాక్చువల్గా రెవెన్యూ ఆదాయం మొత్తం కలిపితే 1,83,000 కోట్లు అప్పులన్నీ తీసేస్తే. అందులో ఇది 20,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అందులో నుంచి 20,000 కోట్లు ఖర్చు అంటే 1/10 భారం ఒక్క ప్రాజెక్ట్ తోటే. కాబట్టి ఇది నెగటివ్ ఎసెట్, అంటే అది ఉపయోగపడగా రాష్ట్రాన్ని తినేస్తుంది ప్రతి సంవత్సరం 20,000 కోట్లు. కాబట్టి వెంటనే ఇది ఒక్కటే కాదు, ఖరీఫ్కి ఒక 50,000 కోట్లు, రబీకి ఒక 50,000 కోట్లు, 6,00,000 కోట్లు రైతాంగానికి నష్టం వస్తుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతే రైతాంగానికి నష్టం వస్తుంది. రెండో సంవత్సరం సెకండ్ ఇయర్లో 2,83,000 ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. మూడో సంవత్సరం 5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. 4వ సంవత్సరం 3.5 లక్షలు, 4వ సంవత్సరం 3.5 లక్షల ఎకరాలు, ఆఖరి సంవత్సరం 28, 29 4 లక్షల ఎకరాలు, మొత్తం 19 లక్షల ఎకరాలకు నీటిపారుదల వస్తుంది అన్నారు. అవన్నీ పక్కకు పెడితే కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతే ఇప్పుడు ఇస్తున్న 19 లక్షల ఎకరాలు, సెక్యూరిటీ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది అనుకున్న 18 లక్షల ఎకరాలు, ఇన్ని 36 లక్షల ఎకరాల పంట ఎంత నష్టపోతుందో క్యాలిక్యులేట్ చేయండి. కాబట్టి ఇవాళ వాస్తవం ఏమిటంటే వీళ్ళు మేడిగడ్డకు ఇవాళ బీఆర్ఎస్ టూరు పెడితే వాళ్ళని అడ్డగిస్తేనో వాళ్ళని అరెస్ట్ చేస్తేనో బీఆర్ఎస్కు మైలేజ్ వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వెళ్ళి చూసిరండి అన్నది, దాంతో పెద్దగా బీఆర్ఎస్కు మైలేజ్ వచ్చింది ఏం లేదు. అక్కడ పోయి ఏం చెప్తారు వీళ్ళు, నేను ఒక రీసెర్చ్ స్టూడెంట్గానే మాట్లాడుతున్నా. అక్కడ పోయి ఏం చెప్పారు, నీళ్ళు ఆపమన్నారా బ్యారేజీలల్లా? అనలేదు. ఆపితే కొట్టపోతే ఎస్డీఏ కాబట్టి అనలేదు. తర్వాత రిపేర్ చేయమన్నారు. రిపేరు రేవంత్ రెడ్డి కేసీఆర్ చేస్తారా? ఎక్స్పర్ట్స్ చేయాలి, అది ఎక్స్పర్ట్స్ నిర్ణయించాలి. తర్వాత మూడో అంశం, తర్వాత ఈ బ్యారేజీలు నింపి రైతులకు ఇవ్వమంటారు, రైతుల మీద పగబెట్టద్దు అంటారు. అసలు బ్యారేజీలు నీళ్ళు లేకుండా రైతులకు నీళ్ళు ఎట్టేస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఒక అంశం. సత్యం గారు, కాబట్టి టెక్నికల్ అంశాలు పక్కకు పెట్టి పొలిటికల్ మైలేజ్ కోసం ఏ రాజకీయ పార్టీ చేసినా అది వ్యర్థ ప్రయత్నం. రైట్. అదే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత పొలిటికల్ మైలేజ్ కోసం రెండు పార్టీలు కూడా పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మహేంద్ర గారు, కాంగ్రెస్ నేత మహేంద్ర గారు ఉన్నారు. మహేంద్ర గారు, చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నేతలు సందర్శించి చెప్తుంది ఏంటంటే, చిన్న విషయం డ్యామేజ్ చిన్నదే, దాన్ని ఎందుకో భూతద్దం పెట్టి చాలా పెద్దగా చూసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేసినటువంటి అభివృద్ధి మొత్తాన్ని కూడా కొంత దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది అనేది కేటీఆర్ చెప్తున్న వాదన. కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కడియం కానీ. మహేంద్ర గారు చూడండి, దీన్ని ముఖ్యంగా ఎత్తిపోతల పథకం అనే బదులు తిప్పిపోతల పథకం అంటే బాగుంటుంది. ప్రపంచంలో ఏ బుద్ధి లేనోడు కూడా
ఒక నది నుంచి ఇంకో నదికి లిఫ్ట్ చేయరు. ఏ ప్రపంచంలో ఏ బుద్ధి లేనోడు కూడా ఈ పని చేయడు. వాస్తవానికి మీరు చూడండి, మీరు నది నుంచి ఇంకో నదికి లిఫ్ట్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో నదికి లిఫ్ట్ చేస్తున్నారు, అక్కడి నుంచి ఇంకో నదికి లిఫ్ట్ చేస్తున్నారు. నిజంగా ఇది బుద్ధి లేని పనే. కేసీఆర్ ఇప్పుడు కూడా ఆయన చేసే పనులు ఎవరు కూడా సంప్రదించకుండా, ఎవరితో కూడా ఆలోచన చేయకుండా, ఏదో నేనే పెద్ద మేధావి అనుకొని ఒక నిపుణుల కమిటీ, ఒక టెక్నాలజీ పర్సన్స్ తోని ఆలోచన చేయకుండా ఏదో వేగంగా నేనే పెద్ద ఇంజనీర్ అని చెప్పేసి ఆయన వివరించి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వాస్తవానికి 80,000 బుక్కులు చదివినని చెప్తాడు కేసీఆర్. మరి ఆ 80,000 బుక్లలో ఈ బుక్ కూడా చదివిండేమో, రీడిజన్ బుక్, ఇంజనీరింగ్ బుక్ ఉందేమో. మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏంది? ఇవాళ ఏ డిపార్ట్మెంట్ కూడా ఒక పట్టులేని, ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి పుట్టుతున్నారు. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ లో అనేక మంది అధికారులు 100 కోట్లు దొరుకుతున్నారు. గతంలో చేసిన తప్పిదాల వల్ల అధికారులందరూ కూడా 100 కోట్ల అవినీతిలో ఈరోజు దొరికిపోతున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయంతో ఎన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసిండో కళ్ళ కట్టినట్టుగా ఈరోజు మనకు కనబడతా ఉంది. ఈరోజు కేసీఆర్ బృందం పోయినారు. మీరు ఏం సమాధానం చెప్తారండి ప్రజలకి? మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్తున్నారా, లేదా తప్పైందని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు ప్రజలకి? ఇలా మళ్ళీ ఏదో కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ఏదో దొంగ అక్కడ పోయి ఏదో చేయాలనుకుంటే కాదు. అది నిజంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయం. ఇది మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రీవిజిట్ పేరుతో వేల కోట్లు కమిషన్ల పేరుతో మీరు నొక్కలేదని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి అధికార విపక్షాల మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో, మాటల యుద్ధం కానీ లేదంటేనేమో విమర్శల వెలుగు కానీ, దీనిపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, మహేంద్ర గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ముందుగా బీజేపీ నేత వీరేంద్ర యాదవ్ గారు, ఈ రెండు పార్టీల వైఖరిని మీరు ఏ విధంగా చూస్తారు? ఒకరేమో పాలమూరు అంటే మేడిగడ్డ అంటే వెళ్ళారు, ఒకరేమో పాలమూరు వెళ్ళారు. ఇప్పుడు ఇది గత 6 నెలల నుంచి ఏదైతే ఇబ్బంది జరుగుతుందో ఈ ప్రాజెక్ట్ లో, ఏదైతే కుంగిపోయింది పిల్లర్ అనేది ఏదైతే ఉందో, ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు పెద్దగా కొత్తగా ఈ రోజు పోయి వీళ్ళు ఏదో దానికి రిపోర్ట్ ఇద్దామనో బీఆర్ఎస్ పార్టీ వారు పెద్ద ఎత్తున పోయి ఒక షో చేసి దాన్ని ఏం చేద్దామని అనుకున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు బయలుదేరారని అటు కాంగ్రెస్ వాళ్ళు అటుపోవటము, వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అర్థం అవట్లేదు. అంటే ఒకరిపై ఒకరు మీరు మీ ప్రభుత్వంలో మీరు ఇట్లా చేశారు, ఈ ప్రభుత్వం మేము చేసిన తప్పుని మీరు ఏం చేస్తారన్నట్టుగా. అది కాదు ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, గతంలో చేసిన వారు ఇది జరిగింది కాబట్టి ఎక్స్పోర్ట్స్ పిలిపించి, లేదా ఆ ఎల్ఎన్టీ కంపెనీ అయితే కంపెనీ ఉందో వాళ్ళని పిలిపించి దాన్ని ఏ విధంగా ముందలు తీసుకెళ్దాం అనేది ఆలోచన చేయాలి. రానున్న రోజుల్లో వర్షాకాలం వస్తుంది, మరి ఈ లోపల దాన్ని రెక్టిఫికేషన్ చేస్తారా, చెయ్యరా, లేకపోతే ఇబ్బందులు వస్తాయని ఆలోచన చేయాల్సింది పోయి ఒకరిపై ఒకరు దుమారం వేసుకుంటారా, లేకపోతే దాన్ని రెక్టిఫై చేస్తారు ఎక్స్పోర్ట్స్, లేదా మీతో కాదంటే ఇప్పుడు మా దేశవ్యాప్తంగా మరి పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు మనోళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ కాశ్మీర్ లాంటి కొండ ఎత్తు ప్రాంతాలలో కడుతున్నారు. అటువంటి ఎక్స్పోర్ట్స్ మీరు పిలిపించుకుంటారని చెప్పండి, సెంట్రల్ నుంచి మేము పంపిస్తాము. వారి సహాయం తీసుకొని ఎటొచ్చి మనకు కావాల్సింది తెలంగాణలో మన ప్రజలకి మన రైతులకి ఇబ్బంది కాకుండా చూడాల్సింది పోయి వీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఆ విమర్శలు కాదన్నది తప్పు చేసినందువల్ల ఇది ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టం జరిగిందని చెప్తా ఉన్నాము. అదే ఇప్పుడు వాళ్ళు అక్కడ పోవటము ఎందుకు పోతున్నారు? నిజంగా మీరు
అక్రాస్ ద టేబుల్ కూర్చోండి. మీరు అక్కడ ఫీల్డ్ లో పోయి అంతమంది సైన్యం వేసుకొని మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం ప్రదర్శన చేద్దాం అనుకుంటున్నారు? ఆ సైన్యం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 5గురు వెళ్ళండి. వీరేంద్రనాథ్ గారు, అలాగే కాంగ్రెస్ వీరేంద్రనాథ్ గారు, అట్లానే ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ పిలుచుకొని మరి ఏ విధంగా జరిగింది మిస్టేక్ జరిగింది. వీరేంద్రనాథ్ గారు, మేము మొత్తం పొలిటికలే కాదు, మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నాకు అన్ని ఉన్నాయని కేసీఆర్ గారు అన్నారు కదా. నా 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 మేధావి శక్తితోటి నేను ఇంజనీరింగ్, నేను రైటర్, బుక్స్ రీడర్ అన్ని చెప్పింది కాబట్టి మరి ఆయన చేసిన దానికి రైట్, వీరేంద్రనాథ్ గారు, చేసినందుకు ఏ ప్రాజెక్ట్స్ ఎంత హడావుడిగా చేసి ప్లస్ అట్లనే దాంట్లో ఎంత వీరేంద్రనాథ్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. వీరేంద్రనాథ్ గారు, అవినీతి చిట్టా వీరేంద్రనాథ్ గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ పాత్ర కూడా ఉంది కాళేశ్వరం అవినీతి నిర్మాణం ప్రాజెక్టు ఆ నిర్మాణంలో బీజేపీ పాత్ర కూడా ఉంది. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావు, అప్పుల రూపంలో కావచ్చు, వేరే రూపంలో కావచ్చు, ఇంత పెద్ద మొత్తంలో ఆ ప్రాజెక్టు నిధులు రావు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటల సారాంశం. ఇది నిజం కాదా వీరేంద్రనాథ్ గారు? ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైతే డిపిఆర్ ఏదైతే ఉందో దాని ప్రకారం పోతారు కానీ వీళ్ళు ఇష్టారాజ్యంగా 38,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకు పోయినారంటే అది వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది సెంట్రల్ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కానీ సెంట్రల్ నుంచి ఫండ్స్ అని ఏమి ఎక్కడ ఏ కోశాన చెప్పలేదు. ఎక్కడ సెంట్రల్ నిధులు అని కూడా చెప్పలేదు. సెంట్రల్ నిధులు ఎక్కడి నుంచి ఇచ్చాము, ఏ విధంగా మేము ఎంత ఇచ్చాము దాని లెక్క మేము అడిగాము. అట్లనే కాగ్ రిపోర్ట్ ఉన్నది. మరి వీళ్ళు దేంట్లో ఎంత అవినీతి ఉందో ఆ రిపోర్ట్ కూడా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే వారి టోటల్ చిట్టా రెడీగా ఉన్నది. ఎక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీకి ఇచ్చారో ఆ ఎల్ఎన్టీ తోటి మరి వీళ్ళు ఏం చేశారో మాకు తెలియదు కానీ ఏమంటారు కొంచెం డీవియేషన్ అయితే జరిగింది. ఆ డీవియేషన్ లో జరిగిన దెబ్బ ఇది. కాబట్టి దీన్ని ముమ్మాటికి ఇది బీఆర్ఎస్ పార్టీ తప్పుదలము. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నదో దానికి ఎక్స్పర్ట్స్ చూపించి పని చేయించాల్సింది పోయి ఇట్లా టైంపాస్ కార్యక్రమాలు ఒకరిపై ఒకరు కాకుండా మళ్ళీ ప్రజలకి ఏదో ఫోకస్ మేము పార్టీలో మేము హోరాహోరీగా మేము దీని గురించి ఏదో చర్చ చేస్తున్నాను కాదు, టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్ పని చేయాల్సిందిగా చూడాలని. రైట్, మహేంద్ర గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ని తప్పుపడుతున్నారు. రైట్, అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీ కాంగ్రెస్ రూలింగ్లో జరిగిన ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కానీ ఆ పెరిగిన వ్యయం కానీ ఇవన్నీ కూడా కోట్ చేస్తూ కడియం శ్రీహరి కామెంట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ తప్పు జరిగిందంటే అక్కడ కూడా తప్పు జరిగిందేమో, అంటే వాళ్ళు వాదించినట్టు మీరు వాదిస్తున్నారు ఇక్కడ తప్పు జరిగిందని, వాళ్ళు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు. కాగ్ రిపోర్టే చెప్పింది కాంగ్రెస్ పాలనలో ఈ విధంగా ఇంత ఘోరాలు జరిగాయి, ఈ విధంగా అంచనాలు పెరిగిపోయి అవినీతి జరిగింది అనేది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయండి. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు. గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టితే ఎప్పుడు కూడా ఇన్ని ఆరోపణలు రాలేదు. అసలు వాస్తవానికి ఒకటే చెప్తున్నానండి, కేసీఆర్ ఇంట్లో కూర్చొని నేనే మేధావి నాకే మొత్తం తెలుసు అనే ధోరణిలో రాష్ట్రం మొత్తం కూడా నడిపించిండు ఆయన. అన్ని డిపార్ట్మెంట్లలో ఆయన ఒక్కరే నిర్ణయం తీసుకొని చాలా మందిని ఇరకాటంలో పెట్టి అధికారులను అందరిని కూడా అధికారంలో పెట్టి ఆయన ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. ఈ కాళేశ్వర ప్రాజెక్టు మేము గతంలో ఆ రీడిజైన్ గురించి గతంలో చాలాసార్లు చెప్పినాము. ఇది కేవలము కమిషన్ల గురించే కక్కుర్తిపడి రీడిజైన్ కి మీరు ప్లాన్ చేస్తున్నారే తప్ప దీనిపైన ఒరిగేది ఏం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మహేంద్ర గారు, మీరు ఒక్క ప్రాజెక్ట్ గురించే చెప్తున్నారు, కానీ మీ రూలింగ్ లో జరిగిన చాలా ప్రాజెక్టుల గురించి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఏది కూడా వాస్తవం లేదు. వాళ్ళు చెప్పే దాంట్లో ఏది కూడా వాస్తవం లేదు. మీరు గతంలో చాలా ప్రాజెక్టు చూశారు, ఇప్పుడు ఎటువంటి రిమార్క్ లేదు. ఇప్పుడు పటిష్టంగా ఆ ప్రాజెక్టులు ఉన్నాయి, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి ఇవాళ పోయినారండి, అందరు కలిసి పోయినారు. ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళు అంటున్నారు ఒక పిల్లర్ పోయింది రిపేర్ చేస్తే. అసలు బుద్ధి ఉందా ఆడుతున్నారు? అసలు ఒక పిల్లర్ పోయింది రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పడానికి అసలు మీరు ఏ విధంగా మీరు మాట్లాడాలనిపిస్తుంది అసలు అర్థం అవ్వట్లేదు. అసలు మేడిగడ్డ ప్రాజెక్టు అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నారు. మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుంకెళ్ళ నుంచి ఎల్లంపల్లి నుంచి ఈ లిఫ్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు లిఫ్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి?
వందేళ్ల ముందు డబ్బులు చూపుతో వృధా వందేళ్ల తప్ప ముందు చూపుతో నిర్మాణం దానివల్ల చేశారట. ఎటువంటి ఉపయోగం లేదు. అంటే వాళ్ళు బీఆర్ఎస్ నేతలు చెప్పేది అంటే వందేళ్ల ముందు చూపుతో కాళేశ్వరం కట్టాం, దాని ప్రయోజనాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరికీ అందుతాయి అనేది వాళ్ళ బలమైన వాదన. అనిపిస్తుంది అండి, 100 ఏళ్ళు కాదు కదా, 3 ఏళ్ళలో కనిపించింది కదా ప్రాజెక్టు ఏ విధంగా అయిపోయిందని చెప్పేసి. రేపు నాడు ఇంకేమైతే కూడా తెలియదు. 100 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళ కిందనే తెలిసింది కదా ఇప్పుడు వాళ్ళు చేసేటివన్నీ. కేసీఆర్ ఎప్పుడైనా సరే ఇంకా చాలా చాలా బయట పడతాయండి కేసీఆర్ చేసిన తప్పులన్నీ కూడా. ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ బృందం ఏదో వెళ్ళి అక్కడ ఇది ఏం జరగలేదు, ఏదో ఒకటో జరిగిందని అది మీకు కూడా వర్తిస్తుందేమో సార్ మహేంద్ర గారు, మీకు కూడా వర్తిస్తుందేమో. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు కూడా అటు ఇటు తిరుగుతున్నారని వాదన. మేము నిజాలు చెప్తున్నామంటే ఏదో కావాల్సుకుని కాదు కదా. అక్కడ ప్రాజెక్టు కుంగిపోయిందా లేదా అని చెప్పేసి నిజాలు మేము చెప్తా ఉన్నాము. నిపుణుల కమిటీ చెప్పిందండి, నిపుణుల కమిటీ చెప్పింది ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు, ఈ ప్రాజెక్టు మళ్ళీ పనికిరాదని కూడా చెప్పారు చాలా మంది కూడా. రైట్. నేను ఒకటే అంటున్నాండి, ఇప్పటికైనా కేసీఆర్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? అప్పుడు రీడిజైన్ చేసిన విషయంలో నల్గొండకు వచ్చి మాట్లాడారు కదండి మహేంద్ర గారు, నల్గొండకు వచ్చి చాలా పబ్లిక్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అవునండి, ఆయన నివాసానికి అసెంబ్లీకి ఎంత దూరం ఉంది, అక్కడికి వచ్చి మాట్లాడలేదు. కానీ అక్కడ నుంచి నల్గొండకు పోయి ఆయన అక్కడ పోయి మాట్లాడండు. ఎక్కడ మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడినట్టున్నారు, సబ్జెక్ట్ మీదే మాట్లాడినట్టున్నారు. కాబట్టి అసెంబ్లీలో ఉంటే మీరు చెప్పినట్టు పద్ధతిగా ఉండేది. ఆయన ఓర్చుకోలేక, ఆయన చూడలేక ఆయన ముందుకొచ్చి నిలబడతలేడు కేసీఆర్ గారు. ప్రజాపక్షంలో ఉన్నప్పుడు రావాలండి, వచ్చి మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడాలి, తప్పేముంది? రైట్ రైట్. సత్యం గారు, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే జరిగింది, అవినీతి జరిగింది, ఇంత చేశారు, ఇంత తినేశారు అని చెప్తూ ఉంది. కానీ అది బయటకు వచ్చేది ఎలాగ? ఇప్పుడు కాంట్రాక్టర్ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఎల్ఎన్టీ అనే సంస్థ, పెద్ద సంస్థ కట్టింది. ఇప్పుడు ఎవరిని విచారిస్తే అది జరిగిందా లేదా, అక్రమాలు జరిగాయా లేదా, నిర్లక్ష్యం జరిగిందా లేదా, ఎలా బయటకు వచ్చే పరిస్థితి ఉందంటారు? అది పెద్ద కష్టం కాదండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా యావరేజ్ క్యాలిక్యులేషన్ ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులో 30% అవినీతి జరుగుతుందని. 1,00,000 కోట్ల పని చేస్తే 30,000 కోట్లు అందులో మధ్యవర్తులు తినేస్తారని. అందులో ఇంజనీర్లు రా, కాంట్రాక్టర్లు రా, రాజకీయ నాయకులు రా, ఇంకెవరెవరు ఉన్నారు అనేది దేశవ్యాప్తంగా యావరేజ్ ఎస్టిమేషన్ ఉంది. వివిధ డిపార్ట్మెంట్ల, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ల ఎంత పర్సంటేజ్, కన్స్ట్రక్షన్లు ఎంత, ఇట్లా ఉన్నాయి యావరేజ్. ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటే జనరల్గానే ఎస్టిమేషన్స్ ఉన్నాయి. కాబట్టి అవినీతి జరుగుతూనే ఉంటుంది. తర్వాత రెండోది, ఎవరు తిన్నారన్నప్పుడు మీకు తెలిసిందే, ఆస్తులు సంపాదించడం కానీ లేకపోతే తినడం కానీ బినామీల పేరు మీద జరుగుతాయి. ఇవాళ రేపు నీటిపారుదల ప్రాజెక్టులో ఏమంటారు, ఓపెన్ టెండర్లు వేస్తే, గతంలో టెండర్లు వేస్తే అవినీతి జరిగింది కాబట్టి ఆన్లైన్ టెండర్లు అని తీసుకొచ్చారు. ఆన్లైన్ టెండర్లు అయినాక ఏం చేస్తున్నారు, 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడి మావాడు మినిమం వేస్తాడు, మీరు మ్యాచింగ్ అయ్యి ఈ ప్రాజెక్టు మావాడు చేస్తాడని వాళ్ళకు ఓపెన్ చెప్పేస్తున్నారు. మిగతా 9 మంది ఎక్కువ వేస్తారు, వాళ్ళోడు తక్కువ వేస్తాడు. వాడికి ప్రాజెక్టు అప్పచెప్తారు, అగ్రిమెంట్ చేసుకుంటారు. వాడేం చేస్తాడు, ఒక 30 ప్యాకేజీలు ఇవ్వచ్చి ప్రతి ప్యాకేజీ ఈ మంత్రుల బంధువులకు లేదా పాలన ఎవరు చేస్తారో వాళ్ళ బంధువులకు ఇస్తారు ప్యాకేజీలు. ఆ ప్యాకేజీలు ఎవరి పేరు మీద ఉంటాయి, మళ్ళీ వాళ్ళ బంధువుల పేరు మీద ఉంటాయి, మళ్ళీ అవి కూడా బినామీల పేరు మీదే ఉంటాయి. ఈ విధంగా అంత బినామీ వ్యవస్థ నడుస్తూ ఉంది. అసలు దొరకడు. కాబట్టి బినామాల్ని కూడా బయటకు లాగి అవినీతిని బయట పెట్టేంత కెపాసిటీలు ఈ గవర్నమెంట్లకు ఉన్నాయా లేదా అనేది చూడాల్సినటువంటి అంశం. కాబట్టి ఎంతో పొలిటికల్ విల్ ఉంటే తప్ప వీటిని బయటకు తర్వాత ఇవాళ ఆ అవినీతి కూడా డబ్బులు ఇవ్వట్లే కాంట్రాక్టర్లు. ల్యాండ్ ఇవి మన ప్యాలెస్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు బినామీలకు. వాళ్ళకు సిమెంటు, ఐరన్ అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళే ఏదో ఒక బిల్డింగ్స్ కట్టి వాటిని రిజిస్టర్ చేస్తున్నారు అవినీతి పరులకు. అది కూడా బినామీ పేరు మీద ఉంటుంది, వీళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ స్థాయిలో జరిగింది వాస్తవం, జరుగుతున్నది వాస్తవం, దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అయితే అవినీతి అనేది ఒక భాగం. ఏ ప్రభుత్వం అయినా జరగటం ఖాయం అంటారు, జరిగేది మాత్రం షూర్ అంటారు. ఏ ప్రభుత్వం దరిదాపు మనకు అర్థమవుతుందిగా. అదివరకు వాళ్ళు జలయజ్ఞం ధనయజ్ఞం అన్నారు కదా, ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది కదా. కాబట్టి ఒక ప్రభుత్వం ఎక్కువ, ఒక ప్రభుత్వం తక్కువ, అది నడుస్తుంది. ఇంకో పాయింట్ సత్యం గారు, ఇప్పుడు మనం ఇంకో పాయింట్ కొంచెంసేపు రాజు పడదాం. నడిస్తే నడిచింది 10%, 20% తక్కువ నడిచింది అనుకుందాం. కానీ కొలాప్స్ కావటం అనేది పెద్ద నష్టం. 5 ఏళ్ళు కనుక ఈ బ్యారేజీలు పనికిరావు, మళ్ళీ కట్టాలంటే 4-5 ఏళ్ళు పోస్ట్ పోన్ అయితే 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మీద 1,00,000 కోట్ల భారం పడుతుంది.
ప్రతి సంవత్సరం 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు భారం పడుతుంది. అంటే మరొక 3-4 ప్రాజెక్టులు కట్టేంత భారం పడుతుంది. ఇది దారుణమైనటువంటి భారంగా మారుతుంది. సత్యం గారు కాబట్టి ఇవాళ సత్యం గారు చెప్పండి. ఇందాక కడియం శ్రీహరి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. మెటీరియల్ ఖర్చు ఏడాదికి ఏడాది పెరగటం వల్లే డిలే అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అని అంటారు. అది వాస్తవేనంటారా? నిర్మాణం నిజమేనండి. ఎస్టిమేషన్ కాస్ట్ వాళ్ళకు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారు. 10% ఇంక్రీజ్ అయితే దానికి 11% కలిపి ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు ఎస్టిమేషన్ కాస్ట్. కానీ ఎస్టిమేషన్ కాస్ట్ పెంచితే ఆ పెంపుదల ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది ఇవాళ ప్రాణహిత చేవేళ్ళ డిసైడ్ చేసినాడు 38,000 కోట్లని అంచనా వేశారు. ఇవాళ ఇది మన ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఇది 1,27,000 కోట్లు అని అంచనా వేశారు. పెంచారు, 1,27,000 కోట్లు పెంచారు. 2 టీఎంసీలకు ఒక 98,000 కోట్లు, 1 టీఎంసీ అదనంగా జోడేందుకు ఇంకో 32,000 కోట్లు, 2 కలిపి 1,27,000 కోట్లని ఎస్టిమేషన్ వేశారు. కానీ ఖర్చు పెట్టింది, రెండింటికి కలిపి ఖర్చు పెట్టింది 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెడుతున్నటువంటి క్రమంలో, ఎస్టిమేషన్స్ పెరుగుతున్న క్రమంలో ఏదైనా ప్రాజెక్టులు వరదలు వచ్చి కొంత గొట్టపోయో డయాలో లేకపోతే ఇంకోటో కొట్టపోతే, లేకపోతే మట్టి రోడ్లో లేకపోతే మెషినరీ కొట్టపోతుంటాయి, అది జరుగుతుంటాయి. కానీ మొత్తం ఖర్చు పెట్టినాక కొలాప్స్ అయితే ఇప్పుడు దాన్ని ఏం చేయాలనేది కొత్త ప్రశ్న. ఇది కొత్త ప్రశ్న. అట్లా కొట్టపోయినప్పుడల్లా ఎస్టిమేషన్ వేస్తారు. పోలవరంలో కొట్టపోతున్నాయి, ఇక్కడ కూడా కొన్ని కొట్టపోయాయి. అటువంటిప్పుడు నష్టపడ్డం, ఇంత శాతం పెంచాలని అంటారు. అందులో అంతో కొంత శాతం పెంచుతారు. అది తప్పు కాదు. కానీ పెట్టాల్సినంత ఖర్చు అంతా పెట్టిన తర్వాత కొలాప్స్ అయితే దానికేంది? రైట్. ఇవాళ జరిగింది కాళేశ్వరం. అది రైట్. వీరేంద్ర యాదవ్ గారు, దీనికి ఎవరు అకౌంటబుల్? రైట్. ఇంజనీర్లా, కాంట్రాక్టర్లా, లేదా మానిటరింగ్ చేయవలసిన ప్రభుత్వమా? రైట్. కాబట్టి ఇది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక భాగం. రెండవది, బీఆర్ఎస్ అంటున్నట్టుగా రైతులను ఆదుకోవాలంటే అందులో ఏమి లేవు. ఎట్లా ఆదుకుంటారు? ఒకవైపు ఎక్స్పర్ట్స్ ఏమో నీళ్ళు నిల్వ చేస్తే 3 కొలాప్స్ అయితే అని చెప్తారు. వీళ్ళేమో నీళ్ళు ఇవ్వాలంటారు. కొలాప్స్ కావడానికి మీరే కారణం, మళ్ళీ నీళ్ళు ఇవ్వడానికి మీరే కారణం. ఒకవేళ చేయదలుచుకుంటే ముందు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కలిసి సెంట్రల్ గవర్నమెంట్ మీద అప్పీల్ చేసి ఆ ఎక్స్పర్ట్స్ని తొందర తేల్చండి, 2 ఏళ్ళు ఆలస్యం అయితే ఏడాదిలో పూర్తి చేయండి అని రిక్వెస్ట్ చేసి ప్రెజరైజ్ చేసి. ఎందుకంటే వస్తున్న వార్తలు ఏమిటంటే భూగర్భంలో ఉన్నటువంటి ఫిజికల్ కండిషన్స్, కెమికల్ కండిషన్స్ ఇవన్నీ స్టడీ చేయాలంటే 6 months నుంచి 1 year పడితే అది తేల్చడానికి అంటారు. ఈలోపు మరి ఎంత నష్టమో మీరు క్యాలిక్యులేట్ చేయండి. పెట్టిన ఖర్చు డ్యాము మేడిగడ్డ బ్యారేజ్ 4,000 కోట్లే, లేకపోతే కాళేశ్వరం పెట్టింది 94,000 కోట్లే. ఈ ఆడికి పోదు. ఇది మాత్రమే పోయిందంటే సంవత్సరానికి 20,000 కోట్లు కట్టేది, వడ్డీ అసలు కట్టేది, ఉద్యోగులు కరెంట్ ఛార్జీలు ఎన్ని కలిసి 26,000 కోట్లు. 4 ఏళ్ళు ఆలస్యం అయితే 80,000 కోట్లు అయితేగా, మళ్ళీ ఒక ప్రాజెక్ట్ అయితేగా ఎవరు భరించాలి? కాబట్టి ఇది రాజకీయాలు చేయడానికి అటు ఇటు చెప్పొచ్చు, కానీ ప్రజలకు జరిగేటువంటి నష్టం ఇది, రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం ఇది. రైట్. దీన్ని వీరేంద్ర యాదవ్ గారు, ఆదాయం మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. సత్యం గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. వీరేంద్ర యాదవ్ గారు, మీకు సహకారం లేకుండా, మీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్ద సహకారం లేకుండానే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందంటారా? ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టు. మ్యూట్లో ఉన్నారు చూడండి. వీరేంద్ర యాదవ్ గారు చెక్ చేసుకుని మ్యూట్లో ఉన్నట్టుగా ఉన్నారు మీరు. సార్, సహకారం లేదా అంటే ఇనిషియల్ గా సహకారం చేశారు, కానీ దాని ప్రాజెక్టు దాన్ని దినదిన ఎప్పుడైతే ఇందాక అన్నారో పర్సెంటేజ్ ఏదో 10% అలా పెంచడం అని, కానీ ఓవర్ నైట్ డివియేషన్ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతుంటే ఆల్రెడీ చెప్పారు ఇట్స్ ఏటీఎం ఫర్ ద గవర్నమెంట్, ఇట్స్ ఏటీఎం ఫర్ ద కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్పారు మా వాళ్ళు పదే మా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఈ విధంగా చేసుకుంటూ హడావుడి చేసి కమిషన్లకు ఎగబడి వీళ్ళు చేసిన ఈ ఘనకారము. కాబట్టి దీనికి ఎక్స్పర్ట్స్ పిలిపి చేపియాలి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏదో ఉద్ధరిస్తాము, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని కాదు. మీరు ఎక్స్పర్ట్స్ పిలిపి చేపించండి. ఏ అయితే ఇప్పుడు ఎలక్షన్స్ లో మీరు ఏమంటారంటే ఏదో ప్రజా పాలన ఏదో చేస్తున్నామని చెప్తున్నారు కదా, మీరు ముందర ప్రజలకు కావాల్సిన ఏవైతే మీరు స్కీములు ప్రకటించారో ఆ స్కీములో బిజీలే ప్రజలకి ఇచ్చేయండి. ఆన్లైన్ తీసుకురండి, ఆన్లైన్ సిస్టమ్ తీసుకురండి. ఇంకా మాన్యువల్ సిస్టమ్ పెట్టిరు. అట్లనే ఏవైతే పథకాలు మీరు ఒప్పుకున్నారో ఆ పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇంకా ఒట్టిగా ఏమంటారంటే ఏదైనా ఒక ఇనిషియల్ గా స్టార్ట్ చేసి ఏదో కానీ వీరేంద్ర యాదవ్ గారు, కానీ దాని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్, దాన్ని ఎంత బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు. వీరేంద్ర గారు, మీరు పదే మీ పార్టీ నేతలు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేదంటే కిషన్ రెడ్డి కావచ్చు, పదే
ఎన్నికల ముందు కూడా చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద అవినీతి, చాలా 1,00,000 కోట్లు తినేశారని బలంగా చెప్పారు. కానీ ఆ దిశగా దాన్ని దర్యాప్తు రూపంలో మీరు బీజేపీ కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చేదా సిబిఐ విచారణ లాంటిది కానీ ఏం చేయించలేకపోయారు, ఎందుకలాగా? విచారణ ఎందుకు చేపించారు? ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ అండర్ ప్రాసెస్, విచారణ చేపిస్తున్నారు, జరుగుతుంది. ఇట్ టేక్స్ ఇప్పుడు అది మాకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదైతే కన్సర్న్ దానికి విచారణకి ఏదైతే చేసామో అది చేస్తూ ఇట్స్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. మేము ఏదో తొందర ఆడబడి చేసి దాన్ని ఏదో చేసి ఇప్పుడు అది ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. కాబట్టి మేము ఇమ్మీడియట్ దాని గురించి మేము చేసి ఏదో చేస్తే ఇప్పుడు ఏమైందంటే ప్రజలు ఏదో మేము కావాలని గవర్నమెంట్ ఆల్రెడీ ఎట్లుందంటే గవర్నమెంట్ పడేయడానికి కోసం మేము ఏదో కావాలని ఇది చేస్తున్నాం అన్నట్టు మా మీద నింద చేయడానికి రెడీగా ఉన్నారు. గతంలో కూడా వీరు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందని కూడా చెప్తుంది కాంగ్రెస్. రైతుల విషయం వచ్చినప్పుడు వీళ్ళు మేమేం చేయకముందే ధర్నాలకి రోడ్లపైకి ఎక్కి మేమేం ఏదో చేసేస్తున్నాము, ప్రభుత్వాన్ని కూల్చే విధానం చేస్తున్నాము, ఆ టైంలో ప్యాడీ కొంటుంటే కూడా కొనట్లేదని ఈ రకమైన ఫేక్ ప్రపగండా తీసుకొస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు ప్రజలు చూశారు ఎటువంటి ఫేక్ ప్రపగండా చేసుకుంటూ ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను అట్లనే అంటున్నా, ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, మీరు ప్రూవ్ చేసుకోండి. కానీ ఇట్లా టైం పాస్ చేసుకుంటూ ఏదో కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పైన ఇద్దరు బురద చల్లుకోవడం కాదు. కాంక్రీట్ గా వర్క్ ఏ విధంగా మనము తెలంగాణని అభివృద్ధి చేసుకుందామని ఒక ఆలోచన ముందలు పోవాలి. కానీ మీరు ఇట్లా ఆయన ఛాలెంజ్ చేసుకుంటూ ఈయన ఛాలెంజ్ చేసుకుంటూ ఆయన కట్టింది నేను కూలగొడతా అని ఈ విధంగా కాదు. ప్రజాపాలన అంటే ప్రజలకి మంచి చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు ఈ రోజంతా వృధా అయిపోయింది. ఇదే వారం రోజులు ఇట్లానే అంటే మీరు ఇట్లా రోజులు ఇట్లా వృధా టైం వేస్ట్ చేసుకొని అందరు నాయకులందరూ గతంలో కూడా బీఆర్ఎస్ మహేంద్ర గారిని అడుగుదాం, మీరు లేవనెత్తిన అంశం మహేంద్ర గారిని అడుగుదాం మీరు లేవనెత్తిన అంశం. మహేంద్ర గారు, మీరు చేసేదంతా కూడా టైం పాస్ తప్పించి ఏముండదు, జస్ట్ సవాల్ విసురుకుంటున్నారు తప్పించి దానివల్ల ప్రజలు కొరిగేది లేదు అనేది బీజేపీ వాదన. మహేంద్ర గారు, ఇప్పుడు నేను స్పష్టంగా మీకు చెప్తాను, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది, మేడిగడ్డ బ్యారేజ్ కట్టింది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కూర్చొని రీడిజైన్ చేసి ఆయనే ఇంజనీర్ లాగా చేసి ఆయన ఏదో ప్రాజెక్టు కట్టి ఈరోజు కుంగిపోయింది. అది మేమేమంటున్నామంటే వాస్తవాలు చెప్తా ఉన్నాం. డిజైన్ లోపం ఉంది, కన్స్ట్రక్షన్ లోపం ఉంది, నాణ్యత లోపం ఉంది, నిర్మాణ లోపం ఉంది. ఏదో హడావుడిగా కట్టాలని చెప్పేసి అది కట్టి ఈరోజు కుంగిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది వాళ్ళు ఒప్పుకోవాలి. మేము కట్టింది కుంగిపోయిందని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవాలి. అరే ఒప్పుకోవాలి, మొత్తం లోకమంతా తెలిసింది బాయ్ సాబ్, ఒప్పుకోవాలి. నేను అదే అంటున్నా, ఎక్స్పర్ట్స్ ఏం తీసుకొస్తున్నారు, లోకమంతా తెలుసు వీళ్ళు తప్పు చేసిరు, వీళ్ళు అవినీతి చేసిరు, వాళ్ళని ఏం చేయాలో చేద్దాము. ముందర ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీరు ఎక్స్పర్ట్స్ పిలిపించి మీరు అక్కడ దానికి ఒక 3 men కమిటీ వేస్తారా, 4 men కమిటీ వేస్తారా, దాన్ని ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ పిలిపించి అక్కడ ఏమైనా చేస్తారా అని మేము అడుగుతున్నాము. పంపించాల్సింది మీరే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావాలి, పంపించాల్సింది మీరే, బీజేపీ వాళ్ళే. ఇప్పుడు ఎన్డీఎస్ఏ డిసైడ్ చేయాల్సింది ఎన్డీఎస్ఏ అనే డ్యామ్ సేఫ్టీ కదా అంటే అప్పీల్ చేశారు, వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు మా తప్పిదం లేదని తప్పిపించుకోవడం అయితే ఇదైతే ప్రజలను తప్పు పట్టడం ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను. కాదు, మీరు అదే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు కోర్స్ నేషనల్ నుంచి వస్తే ఇంకా కేంద్రం నుంచి వస్తే దర్యాప్తు సంస్థ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది, వేరే విషయం. బట్ మీరు రిటైర్డ్ జడ్జితోనా ఏదో ఒకటి ఒక దర్యాప్తు ఒక మంచి దర్యాప్తు సంస్థతో విచారణ చేయించవచ్చు కదా, అంటే ఎక్సెప్ట్ విజిలెన్స్ కాకుండా. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక నిపుణులతో కమిటీ వేయించి వాళ్ళ పనిలో ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు, దాంట్లో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. సరే, మీ పార్టీ కాదండి, ఈ మేడిగడ్డను కాళేశ్వరం ఒకటే కాదు, ఆ ప్రభుత్వంలో అనేకమైనటువంటి మీరు రాను చూస్తా ఉన్నారు ఎన్ని తప్పిదాలు జరిగినాయి అవన్నీ కూడా. మహేందర్ గారు మీరు చెప్తున్నది కరెక్టే. నేను ఏమంటానంటే ఈ రోజు వాళ్ళు అది కాళేశ్వరం మేడిగడ్డ పోయారు, మరి మీరు పాలమూరుకి ఎందుకు పోయారు? పాలమూరు పోయి చేసింది ఏంది? ఆడ పోయి స్టేట్మెంట్ ఇచ్చుకోవడం, దానికి ఒక పెద్ద
వ్యవస్థ పోయి మీరు ఏం ఇన్స్పెక్షన్ చేసి ఏం రిపోర్ట్ చేసారు, లేదా మీరు ఆ ప్రాజెక్ట్ మీరు ఎప్పుడు టేకప్ చేస్తారు, మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, లేదా మీ దాని మీద చూపిస్తారా, లేకపోతే మీ పథకాల పైన చూపిస్తారా? నేను అనేది ఏంటంటే మీరు ఈ రోజు అక్కడ పోవాల్సిన అవసరం ఏమున్నది? వీళ్ళు పోయిరు, వాళ్ళు చూసుకొని వస్తారు, వాళ్ళ తప్పు చేసింది వాళ్ళు చూసుకొని వాళ్ళ సొంత కళ్ళతో చూసుకొని మేము తప్పు చేసినాం రా బాబు అనుకుంటూ మళ్ళీ రిటర్న్ వచ్చిర్రు. మీరు ఈరోజు అక్కడ పాలమూరుకు పోయి ఏం చేసిరని మేము అడుగుతున్నాం. కరెక్ట్ పాయింట్ మేము అదే చెప్తున్నామండి. మహేంద్ర గారు, కరెక్ట్ పాయింట్ అది. మీరు పాలమూరుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చారో నువ్వు చేయలేదురా బాబు అని చెప్పేసి చెప్తా ఉన్నావు. ఇవాళ వచ్చేసి నువ్వే ఏదో మేడిగడ్డకు పోయి ఏదో సందర్శించడం కాదు. ఆ మహబూబ్ నగర్ వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళు చేసిరు. నేను అడిగేది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీల ప్రోగ్రామ్ ఏది చేసిందో అది నిజంగా మీరు చేయగలుగుతారా? ఇప్పుడు 100 రోజుల్లో 100% 500 రూపాయల గ్యాస్ సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. స్టిక్ టు ది సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. మహేంద్ర గారు, వీరేంద్ర యాదవ్ గారు, ప్లీజ్ స్టిక్ టు ది సబ్జెక్ట్. రైట్, సచిన్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఇటువంటి స్కామ్లు ఏదైనా స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద ప్రజాధనం వృధా అయితే అది విచారణ ద్వారా, దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిగి అసలు అంటే ఎవరైతే ప్రజాధనాన్ని వెలికి తీయటం కానీ లేదంటే ఎవరైతే పాల్పడ్డారో, క్రైమ్కి పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందా? మినిమం ఎన్ని సంవత్సరాల్లో జరిగే అవకాశం ఉంది ఇది? ఖచ్చితంగా ఉంటుందండి. ఇదివరకు ఇటువంటి ఎంక్వైరీలు చాలా జరిగాయి. ఇవాళ ఇది పట్టుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఎవరు అకౌంటబుల్ అనేది పట్టుకోవటం కష్టమేం కాదు. ఎందుకంటే నాణ్యత లోపం ఉంటే కాంట్రాక్టర్లు, డిజైన్ లోపం ఉంటే ఇంజనీర్లు. కాబట్టి ఖచ్చితంగా కాంట్రాక్టర్లు పట్టుకుంటే కాంట్రాక్టర్లు వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు చెప్తారు. ఇవాళ మనం వినటం లేదా? అనేక మంది ఎవరెవరు అనుకున్నారనేది, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారనేది మనం చూస్తున్నాంగా. దేశవ్యాప్తంగా చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అది ప్రభుత్వానికి పొలిటికల్ విల్ ఉంటే అది ఖాయంగా జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్ నిర్మాణమే డిలే అవుతుంది జనరల్గా. కానీ అందులో అవినీతిని బయట తీయాలంటే అంతకంటే ఎక్కువ డిలే అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో, అవునా కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం చేసేటువంటి ఈ మెకానిజంలో హైకోర్టులో పోతారు, సుప్రీంకోర్టులో పోతారు. తర్వాత పోయే వాళ్ళకు తెలుసు ఈ మేరకు ఒక 10 ఏళ్ళు లేట్ అయితే చాలనేది. లేట్ అయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండో ఆడది ఇంకో ప్రభుత్వం ఉంటుందని కూడా అనుకుంటారు వాళ్ళు. ఇవన్నీ రొటీనే ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలన్నీ. కానీ ఇటువంటి దాన్ని కోర్టులు ఉపేక్షించవు. ఇప్పటికి కూడా జ్యుడిషియరీ మీద ఒత్తిడి ఉంటున్నా వాళ్ళు మాత్రం జ్యుడిషియరీ 99% కరెక్ట్గా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ మాత్రమే ఎక్యూజ్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇవాళ దీనికి ఏ విధంగా ఎవరెవరికి కనెక్షన్ దాన్ని తేల్చడం పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు. తర్వాత ప్యాకేజీలు కూడా ఎవరి పేరు మీద ఉన్నాయి, అసలాయన ఎవరు, బినామీ పేరు మీద ఉంటాయి, దాని అసలాయన ఎవరు, ఇవన్నీ కూడా తేల్చడం చాలా ఈజీ. ఎందుకంటే అక్కడ ఫిజికల్గా మూవ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వెనక అసలు కాంట్రాక్టర్ ఎవరు, తర్వాత ఆన్ ది నేమ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ఫిజికల్గా అనేకమైనటువంటి వాళ్ళకు తెలుసు. అది నాకు కూడా చాలామంది తెలుసు ఎవరు ప్యాకేజీలు చేశారు, ఎవరు నడిపించారు అనేది. కాబట్టి ఇంత దూరంగా ఉన్నటువంటి మాలాంటి వరకు తెలిస్తే అక్కడ ప్రత్యక్షత చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు, అందరు ఇంజనీర్లకు తెలుసు. ఇంజనీర్లు అందరూ ఏకాభిప్రాయంతో అవినీతి పరులు ఉండరు, నిజాయితీ పరులు కూడా ఉంటారు. కాబట్టి దీన్ని బయటికి తీసుకోవడం పెద్ద కష్టం కాదు. కాకపోతే దీన్ని పొలిటికల్గానే రాజకీయంగానే కక్ష తీర్చుకుంటున్నారు అనే పద్ధతిలో కాకుండా దాన్ని ఖచ్చితంగా అక్యురేట్ ఎంక్వైరీ జరగాలి. ఇటు ఎక్స్పర్టైజు అటు న్యాయ విచారణ కూడా జరగాలి. జరిగితేనే సాధ్యం అవుతుంది. తర్వాత దీంట్లో బీజేపీ వాళ్ళు మా సిబిఐకి అప్పగించండి, సిబిఐకి అప్పగించండి అంటున్నారు. ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ వీటన్నిటి చేసేది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలించేది ఎవరు? బీజేపీ. కాబట్టి సహజంగానే వాటిని ఎప్పుడు దాంట్లో పని ప్రారంభించాలి, ఎప్పుడు మళ్ళీ సబ్సైడ్ చేయాలి, మళ్ళీ ఎప్పుడు దాన్ని యాక్టివ్ చేయాలి, ఇవన్నీ దేశవ్యాప్తంగా సంఘటనలు చూస్తున్నాం. మనం జగన్ మీద కేసులు చూస్తున్నాం, ఇతరుల మీద కేసులు చూస్తున్నాం, కవిత చూస్తున్నాం, చాలామంది చూస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి ఇష్టమైనప్పుడే యాక్టివ్ అయితే, ఇష్టం లేనప్పుడు సబ్సిడీ అయింది. కాబట్టి ఇది బీజేపీ గవర్నమెంట్ చేతుల్లో ఉన్న సిబిఐకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పదు. కాబట్టి వాళ్ళ స్టేట్ ఏజెన్సీస్ తోటే ఎంక్వైరీ చేయిస్తుంది. ఆ తర్వాత కోర్టుకి ఎవరైనా పోతారా, కోర్టు సిబిఐ ఎంక్వైరీ ఒప్పుతుందా, ఇవన్నీ డిఫరెంట్ మ్యాటర్స్. కానీ ఇప్పుడైతే కల్ప్రిట్స్ అకౌంటబుల్ ఎవరో వాళ్ళు తేల్చాల్సిందే.
రెండోది దాన్ని రీడిజైన్ చేయడానికి కానీ రీఆర్గనైజ్ చేయడానికి కానీ ఎక్స్పర్ట్ ఏజెన్సీస్ని కొంచెం ప్రెజరైజ్ చేసి తొందర పూర్తి చేస్తే అది ఏమైనా బెనిఫిట్ జరుగుద్దా, లేకపోతే ఈ అసలు పనికిరావు ఆల్టర్నేట్గా ప్రాణహిత చేవల ద్వారా గ్రావిటీ ద్వారానే డైరెక్ట్ 100 కిలోమీటర్లు వచ్చి ఎలంపల్లి ఎత్తిపోస్తారు. ఈ 3 బ్యారేజీల అవసరం ఉండదని చెప్తున్నారు. కాబట్టి మిగతాది మొత్తం ఉపయోగపడుతుంది. కాబట్టి మూడింటిని స్కిప్ చేసి ఆల్రెడీ 11,000 కోట్లు ఖర్చు చేసి ఉన్నారు. కాబట్టి అదే దాన్నే ఆల్టర్నేటివ్గా వాడుకోండి అని వాళ్ళు సలహా ఇస్తే బహుశా ఇదే కొన్ని వేల కోట్లతోటి పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదేమైనా ఒకటి మెటీరియలైజ్ అయ్యి పని ప్రారంభించడం, రెండోది కల్ప్రిట్స్ ఎవరో తేల్చడం. ఈ 2 రకాలైనటువంటి విధాలుగా అప్రోచ్ అయితేనే 2 రకాలుగా ఇప్పుడు బీఎస్పీ కానీ కాంగ్రెస్ కానీ ఇడున్న బీజేపీ కానీ కోరుకుంటున్నట్టుగా జరిగేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, ఏ స్కామ్ జరిగినా, ఏ అవినీతి ఆరోపణ వచ్చినా సరే ఆ సంబంధిత వ్యక్తులు లేదంటేనో వారికి అపోనెంట్స్ మాకు ఇదంతా తెలుసు, ఎవరు చేశారో తెలుసు, ఎవరు అసలు కల్ప్రిట్స్తో తెలుసు అని అంటారు. కానీ అది అధికారికంగా బయటకు తీసుకురావడానికి, దర్యాప్తు సంస్థల విచారణ ద్వారా బయటికి రావడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది కూడా చెప్పలేని పరిస్థితి. అవునా కదా? అవును, అసలు అట్లా కాదండి. మర్డర్ కేసులో సీసీటీవీ ప్రూవ్ ఉంటే కూడా అవి ప్రూవ్ చేసుకోవటానికి వాటిని కౌంటరు ఇట్లా పోతుంది. 7-8 ఏళ్ళు పడుతుంది విచారణ జరిగి పూర్తయ్యే వరకల్లా. మన ముందే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మన రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇది సివిల్ కేసు కాబట్టి ఇది చాలా దూరం లాగుతుంది, వాస్తవే. తర్వాత అప్పటికల్లా చాలా మంది ఇల్లున్న ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఒకటైతారు. ఇప్పుడు వేసుకున్న వాళ్ళు అప్పటికి ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఒకే పార్టీలో కూడా ఉండొచ్చు. కాబట్టి ఇదంతా కూడా ఏదేమైనా ప్రజాధనం మాత్రం దుర్వినియోగం, ప్రజాధనం వృధా అవుతుంది. అది బయటకు వచ్చే లోపల ప్రజాధనం వృధా అవుతూనే ఉంటుంది. దానిపైన మళ్ళీ వడ్డీ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా. రైట్. సమయం మించిపోతుంది. లాస్ట్ ఫైనల్ వార్డుగా వీరేంద్ర యాదవ్ గారు. సార్ ఒక్క నిమిషం సార్. మీకే చెప్పండి. సార్ అన్నట్టుగా ఈ ఏదైతే విచారణ చేయాలో ఆ విచారణ, ఎందుకంటే ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ ఇంజనీర్స్ చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు చాలా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఎక్కడ తప్పు జరగదు. కానీ వాళ్ళని మిస్గైడ్ చేసింది గత ప్రభుత్వము, ఈ మన కేసీఆర్ గారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇంజనీర్స్ ఆర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమం చేస్తారు. వాళ్ళని ఇబ్బంది చేసి వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళని తప్పుదారు పట్టించింది గత ప్రభుత్వం. కాబట్టి అక్కడ అవినీతి జరిగింది. అక్కడ ఉన్న పొలిటికల్ గ్రౌండ్స్ పైన ఈ ప్రాజెక్ట్ ఏదైతే జరిగిందో పొలిటికల్ గ్రౌండ్స్ మీద జరిగింది తప్ప ఏవైతే అఫీషియల్స్, ఏవైతే గవర్నమెంట్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళని ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే ఉన్నారో దాని వెనక వాళ్ళని శిక్షించాలి. అట్లనే క్వాలిటీ లేకపోతే ఎల్ఎన్టీ కంపెనీ ఉందో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. వీరేంద్ర యాదవ్ గారు, బీజేపీ చెప్తుంది, కాంగ్రెస్ చెప్తుంది పెద్ద అవినీతి జరిగిందని పదే మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అలిగేషన్ చేస్తున్నారు. కానీ మీ ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మంచి బాగా బలమైనటువంటి దర్యాప్తు సంస్థ విచారణ చేయించి నిందితులు పట్టుకోవచ్చు కదా, ప్రజాదాన్ని రికవరీ చేయొచ్చు కదా. మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయరు మీ 2 పార్టీలు? సార్ వాళ్ళు 80,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొచ్చారు. 6% ఇంట్రెస్ట్ పైన తెచ్చినారు వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. ఈ విధంగా వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు అవినీతి చేసిన దానికి తప్పకుండా స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు డ్యామేజ్ ఎప్పుడైతే అయిందో అది ఎలక్షన్స్ మూమెంట్ ముందర జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దాన్ని ఏ విధంగా విచారణ చేయాలో చేపిస్తాము. వీరు ఎంతవరకు వీళ్ళ స్టేట్ వర్కే కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. మా దృష్టికి తీసుకొచ్చి మాకు పెడితే మేము డెఫినెట్లీ విల్ టేక్ ఇన్ టు ద యాక్షన్ అండ్ విల్ సీ దట్ వాట్ ఆర్ ద ప్రోబల్స్, సిబిఐ ఇస్తామా లేకపోతే దాని ప్రకారంగా మేము ముందరు పోతాం తప్ప ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంతవరకు బీఆర్ఎస్ ఇట్లా చేసింది, ఇట్లా అరే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొజెక్టింగ్ దెమ్ వాట్ దే హావ్ డన్, వాట్ ఈస్ ద సొల్యూషన్ అనేది వీళ్ళు ఆలోచించాలి. ఆ ఎక్స్పర్ట్స్ పిలిపించాలి, ఇమ్మీడియట్ దాన్ని యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రాను రోజుల్లో మహేంద్ర గారు కంక్లూడింగ్ వర్డ్స్, ఫైనల్ వర్డ్స్. కాళేశ్వర ప్రాజెక్ట్ అనేది అవినీతిమైంది. దాంట్లో ఎవరున్నా కానీ కాంట్రాక్టర్ ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, మంత్రి ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా చట్టపరంగా రేపాడు ఊసలు లెక్క పెట్టాల్సిందని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్లకు చెప్పదలుచుకున్నాను. నిజంగా బీఆర్కే న్యూస్ ద్వారా నేను ఒక్కటే చెప్తున్నాను, ఏదైతే ఈ రోజు ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి చనిపోయినాడో, మరి ఎగ్జామ్ కి ఒక నిమిషం ఆలస్యమైనందుకు చనిపోయినాడో, దానికి ఒక్కటే నేను చెప్తున్నా, మన ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులకి 10 నుంచి 15 నిమిషాలు టైము బీఆర్కే న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో
చిన్నారులు ఇంటర్మీడియట్ 10th క్లాస్ కానీ వీరేంద్ర గారు, 10th క్లాస్ లో కానీ డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ అది కూడా చాలా కీలకమైన అంశం. మీరు లేవనెత్తిన అంశం కూడా కీలకమైన అంశం. వీరేంద్ర గారు, అవుతుంది, ట్రాఫిక్ జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి వీరేంద్ర గారు, మీరు లేవనెత్తింది కీలకమైన అంశం. దానికి మరో డిబేట్ చూద్దాం. దీనికైతే ప్రస్తుతానికి స్టిక్ ఇది ఈ ప్రజెంట్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఆ డిబేట్ మాత్రం స్టిక్ అవ్వాలి. అందే సత్యం గారు, ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ వర్డ్స్. అంటే ఒక మెసేజ్ అయితే ఇస్తే మంచిదే కదా సార్. రైట్ రైట్. ఆ మెసేజ్ పొలిటికల్ మెసేజ్ కాదండి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చే టైంకు బయట విద్యార్థి ఉండకూడదు, ఇంట హాల్లో ఉండాలి. కాబట్టి నన్ను చెప్పనియండి. కాబట్టి క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ హాల్ ఇస్తే ఎగ్జామ్ రాసే వాళ్ళు బయట ఉంటే పేపర్ అవుట్ అయితే పేపర్ బయటికి పోతుంది. కాబట్టి వాళ్ళ ఇందులో ఎగ్జామ్లు ఉండాలి. ఆ మార్జిన్ ఎంతో 1 minute 2 minutes రైట్ రైట్ రైట్. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సత్యం గారు ఉందండి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ అంజు సత్యం గారు. అదేవిధంగా బీజేపీ నేత వీరేంద్ర యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ దీనికి సంబంధించి ఏదైతే జరుగుతుందో ప్రాజెక్టుల మీద పొలిటికల్ వార్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన ఇన్పుట్స్ కానీ మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు రైట్. చూడాలి, డ్యామేజ్ అయితే జరిగింది, ప్రజాధనం అయితే వృధా అయింది, దాన్ని రికవర్ చేయాలి, బాధ్యతలను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని, విపక్షాలు కూడా సహకరించాలని కోరుతున్నాం.